అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ నన్ను ఇంట్రెస్టింగ్ కర్రీ దోసకాయ పచ్చి రొయ్యలు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ కర్రీ. నేను పాతకాలం స్టైల్లో ఎలా వండుతానో ఈ కర్రీని చూడండి. నేను అనుపమ, మీరు చూస్తున్నారు చిట్టెమ్మ వంటలు. దాంట్లో ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చి దోసకాయ పచ్చి రొయ్యలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg దోసకాయలు, 1/4 kg పచ్చి రొయ్యలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లివందు మిస్ అయ్యింది, లేదు ఉంటే మటుకి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చళ్ళు మనం కలిపి పెట్టుకుందాం అనుకున్నాం కదా, అందుకని ఇవన్నీ డైరెక్ట్గా మనం దాకలోనే కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని కలిపి పెట్టుకోవటమే కాబట్టి అన్నీ దీంట్లోనే కోసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. టమాటాలు చక్కగా తీసేసుకోవాలి. రెండు పెద్దవి లేదా ఇంకోటి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిబందు లేదు, ఉల్లిబందు కూడా ఉంటే బాగుండేది. దోసకాయలు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, చేతులు చూసుకుందాం. ఇప్పుడు నేను ఒక్క దోసకాయ బద్దదే గింజలు వేస్తాను, మిగతాది తీసేస్తాను. ఇట్లా సన్నగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. నిజంగా ఇప్పుడు దోసకాయ కోసేసుకున్నాము. టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిబందు లేదు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలు వేసాం కదా, పసుపు, సాల్ట్, కారం, ఆయిల్. ఇప్పుడు ఈ కర్రీ అయితే నేను ఎప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తానా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మోస్ట్ ఏవైతే అంటారు చూడండి వీడియో, ఇది దీనికోసం చూస్తున్నాను. అంటే ఈ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళు, నేను వండటం నా కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియో కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. చూశారు కదా, ఇట్లా అన్నీ కలిపేసుకోవాలి. దోసకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ కలిపేసుకున్నాం కదా. కొంచెం వాటర్ పోసుకుందాం. అన్నీ మునిగేదాకా పోసుకొని అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ తక్కువైంది వేసాను. ఇప్పుడు
గ్యాస్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం. మనం ఇంకేం లేదు, వాటర్ పోసేసాం, అన్నీ పోసాం. చక్కగా ఇట్లా తిప్పుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. గ్యాస్ ఆన్ చేసుకుందాం, పెట్టేసేద్దాం. ఒక 10-15 మినిట్స్ తర్వాత కర్రీ చూద్దాం. ఇప్పుడు చూద్దాం కర్రీ. చక్కగా వచ్చేసింది. ఇంకోండి, చక్కగా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేద్దాం. రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ తేలింది, కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. దోసకాయ పచ్చడిలో మీరు ఎప్పుడైనా వండుకోకపోతే ఇలా ట్రై చేయండి, కలిపి పెట్టుకోండి. రొయ్యలు చూడండి చక్కగా ఉడికినాయి, దోసకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇట్లా కలిపి పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. టేస్టింగ్ టైం. చూసారు కదా కర్రీ ఎంత సూపర్ ఎమ్మీగా ఉందో. వేడి అన్నం, దోసకాయ రొయ్యలు. టేస్టింగ్ టైం. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది కర్రీ. వండుకొని కామెంట్లో తెలియచేయండి. అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే సూపర్ కర్రీ. ప్లీజ్ అండి, లైక్స్ రావట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సూపర్. ఇంట్లో మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటేనే కూర టేస్ట్ అదిరిపోతుంది. కొంచెం తక్కువైనా టేస్ట్ బాగోదు. చూశారు కదా ఈ కర్రీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టమ్మ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.